మీతోనే మొదలు పెడతాను. అంటే మీ 100 కోట్ల కోసం డిఎస్సి పరీక్ష ఆస్పిరెంట్లు లక్షల మంది వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు, వాయిదాలు వేయాలంటూ కోరుతున్నారు. మీకు 100 కోట్లు లాభం వచ్చేదో 2 నెలలు వాయిదా వేస్తే అనేది రేవంత్ రెడ్డి గారు నేరుగా అంటున్నమాట ఒకటి. రెండవది 2 ఏళ్ల క్రితం అంటే 10 ఏళ్ళుగా డిఎస్సి లేదని ఆందోళనలు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున జరిగాయి తెలంగాణలో. 2 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు పరీక్షలు నిర్వహించలేదని మళ్ళీ ఆందోళనలు జరిగాయి డిఎస్సి ఎగ్జామ్ పెట్టమని. ఇప్పుడు పెడుతుంటే ఈ నెల 17 నుంచి ఎగ్జామ్స్ ఉంటుంటే వాయిదాలు వేయమని ఆందోళనలు ఏంటి? కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది నిజంగా కూడా. అంటే ఇది నిరుద్యోగులు లేకుంటే డిఎస్సి ఆస్పిరెంట్లే చేస్తున్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఎలాంటి పరీక్షలు రాయని రాజకీయ ఆస్పిరెంట్లో లేకుంటే కోచింగ్ సెంటర్ల యజమానులో రాజకీయ శక్తులో ప్రతిపక్షాలు ఆటోమేటిక్గా ఇలాంటి ఆందోళనల వెనుక ఉంటుంటాయి. వాళ్ళ ప్రేరేపితంగా జరుగుతున్న ఉద్యమంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఇంతకుముందు ఒక వీడియో చూసాం మీది, మిమ్మల్ని కూడా అక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో రేవంత్ రెడ్డి సభ ఉందని అక్కడ పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేశారు మీరు. అంటే ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? అధికార పక్షం ఏం చేసినా తప్పు పడుతూనే ఉంటారా మీరు? అధికార పక్షం అని కాదు, గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించాను. టిఆర్ఎస్ పార్టీ నా పైన 12 కేసులు పెట్టింది, చెంచల్గూడ జైలు పంపింది. అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దగ్గర ముట్టడి జరిగితే కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీ రౌండ్ టేబుల్ సమావేశం పెడితే అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేనేమంటున్నంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి సమస్యల పైన అవగాహన లేదు, ఆయనకి సబ్జెక్టు తెలియదు, పోటీ పరీక్షల గురించి అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సమాచార సేకరణ జరిపినప్పుడు కరెక్ట్ గా ఉందా లేదో అని చెకింగ్ చేసుకోవాలి. అసలు నా దగ్గర డిఎస్సి కోచింగ్ లేదు, మొదటి పాయింట్. నా దగ్గర డిఎస్సి కోచింగ్ లేదు. ఆయన డిఎస్సి మీద నాకు 200 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిండు. ఇవాళ నీ కోచింగ్ సెంటర్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. దానికంటే ముందు 6 సంవత్సరాల నుంచి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా, దానికంటే ముందు జర్నలిస్ట్ గా పనిచేసిన. మరి 4 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పిన లెక్కల ప్రకారం నా దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం 5,000 కోట్ల రూపాయలు ఉండాలి. నేనేమంటున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నా మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి. నా మీదనే కాదు, రాష్ట్రంలో కార్పొరేట్ పేరుతో జలగల్గా రాష్ట్రాన్ని లాగుతున్నటువంటి చైతన్య నారాయణ కార్పొరేట్ వ్యవస్థ పైన నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చదువుకున్నోడు అయితే. నేనేమంటున్నంటే సీఎం కరెక్ట్ గా చదివి ఇంటర్మీడియట్ వరకే, డిగ్రీలో రెగ్యులర్ పోయి చదవలే. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకువచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే పోటీ పరీక్ష నుంచి ఆయనకు అవగాహన ఎట్లుంటది? రాష్ట్రంలో ఎన్ని పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఏ కోచింగ్ సెంటర్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, అవగాహన మినిమం ఆయనకు లేదు. నేను ఆఫ్లైన్ లో ఫీజులు వసూలు చేయక 25 లక్షల లాస్తో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ మూత పెట్టుకున్నా. మరి నాకు నెలకు 200 కోట్ల రూపాయలు వస్తే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎందుకు మూత పెట్టుకుంటా? ఆర్టీసీ రాష్ట్రంలో ఎన్ని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లు మూతపడ్డాయి, ఆర్టీసీ రాష్ట్రంలో పాటు దిల్సు నగర్ లో ఎన్ని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ పడ్డాయో అని లెక్కలు తీయాలి. అంటే ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఆయన పక్కనే చేరినటువంటి ఇలా బల్మూరు వెంకట్ గాని, మీ ఇప్పుడు లైవ్ లో కూర్చున్నటువంటి చెనగాని దయాకర్, ఇదే చెనగాని దయాకర్ ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ కోసం 35 మార్కులు మినిమం క్వాలిఫై మార్క్స్ 35 మార్కులు ఉంటే 35 మార్కులు మాకు రావు, 20 మార్కులకి అడ్మిషన్ ఇవ్వాలని ఆందోళన చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే అక్కడే ఉన్నా, ఆయన ధర్నా చేసినప్పుడు, ఆయన ఆందోళన చేసినప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన పక్కనే ఉన్నా, ఆయన చూశాను. అంటే 35 మార్కుల సందర్భంలో ఆందోళన చేసిన చెనగాని దయాకర్ ఇవాళ టైం అడిగితే ఇవ్వట్లేదు. మొన్ననే డిఎస్సి నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పోస్టులు పెంచారు, 4,500 పోస్టులు అదనంగా పెంచారు. మరి 4,500 పోస్టులకు అదనంగా పెంచిన వాడు కొత్తగా అప్లై చేసుకున్నాడు కదా. టెట్ ఎగ్జామ్ పెట్టారు. టెట్ ఎగ్జామ్ అన్న జూన్ 12వ తారీఖున టెట్ రిజల్ట్ వచ్చింది. మరి వాడు క్వాలిఫై అవుతాడా కాడా తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతాడు కదా. రెండవది, టెట్లో ఎవరు పెట్టినా టెట్లో నార్మలైజ్ చేస్తారు. ఎందుకంటే టెట్ అనేది జిల్లా స్థాయి ఉద్యోగం కాదు, జిల్లా స్థాయి ఎగ్జామ్ కాదు, రాష్ట్ర స్థాయి ఎగ్జామ్. ఒక టెట్లో పాస్ అయినటువంటి వ్యక్తి రాష్ట్రంలోని మిగతా 33 జిల్లాలు కూడా అప్లై చేసుకొని 5% కోటాలు అప్లై చేసుకోవచ్చు. టెట్ నార్మలైజేషన్ చేయాలనేటువంటి అవగాహన మరి ప్రభుత్వానికి లేదా, ముఖ్యమంత్రి లేదా? ఈ ముఖ్యమంత్రి పరిపాలనా దక్షుడు కాదు. ఆయన ఎంతసేపు నేను ముఖ్యమంత్రి అనే అంశం కూడా మర్చిపోయి ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మీద మోతిలాల్ గురించి మాట్లాడండి. మోతిలాల్ ఏ ఎగ్జామ్ రాస్తలే అన్నాడు. నేను లైవ్ లో మీకు ఆల్ టికెట్ మీరు కావాలంటే మీకు ఆల్రెడీ పంపించాను, ఆల్ టికెట్ కూడా లైవ్ లో చూపెట్టండి. ఎంత ఘోరం అంటే అయ్యాల కూడా
ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా కేటీఆర్ ఇదే విధంగా నోరు జాయండి. ఆమె ఏమి ఎగ్జామ్ రాయలేదంటే ఎగ్జామ్ ప్రూఫ్లతో సహా 4 ఆర్టికల్ చూపెట్టారు. ఇప్పుడు మోతిలాల్ అనే వ్యక్తి గ్రూప్ 2 అప్లై చేసుకున్నాడు, గ్రూప్ 3 అప్లై చేసుకున్నాడు, గ్రూప్ 1 మన ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసిండు. ఇవన్నీ ఆల్ టికెట్లు అప్లై చేసుకున్న ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఏ సమాచార సేకరణ చేసినావు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు కనీసం ఎలాంటి సమాచారం కూడా నీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీరు అసలు దయాకర్ గారు చెప్పారు కదా, మీరు కేవలం ఎక్స్పోజర్ అవ్వడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే అసలు ఇందులో ఏమీ లేదు, మీరెందుకు రాయలేదు గ్రూప్ 1 లేకుంటే డిఎస్సి అని కూడా అడుగుతున్నారు. అంటే మీరు బీఈడీ చేశారో లేదో నాకు తెలియదు. నేను బీఈడీ చేశాను, డబుల్ చేశాను, పిహెచ్డి కూడా సబ్మిషన్ దశలో ఉన్నది నాది. చెనగంటి దయాకర్ గారు ఈయన ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు అంటున్నాడు. 2011లో నల్గొండ జిల్లాలో ఒక జర్నలిస్టుగా సకల జన సమ్మెలో ఒక రోజు దీక్షలో కంప్లీట్ గా దీక్షలో కూర్చున్నటువంటి ఫోటో కూడా మీకు సెండ్ చేశాను. ఆ ఫోటో ఒకసారి ఆయన చూపెట్టాడు. నేను ఎప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొనలేదని. 2001 నుంచి 2007 వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నా. నీకు నేను క్లాస్మేట్ని, బీసీజే ఉస్మానియా యూనివర్సిటీలో 2001 నుంచి 2002 వరకు నీ క్లాస్మేట్ని. ఉస్మానియాలో చాలా మంది ఉంటారు అశోక్ గారు. ఉస్మానియాలో చదవగానే విద్యార్థులు అందరికీ ప్రతినిధిగా మనం చెప్పుకోవడానికి ఉండదు కదా. విద్యార్థులు, నిరుద్యోగులు రకరకాల సెక్షన్లో ఉంటారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకు నెలకు 100 కోట్లు వస్తాయి అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి గారికి ఒక కోచింగ్ సెంటర్ లో 100 కోట్లు వస్తాయా? వచ్చే అంటే 100 కోట్లు ఇస్తాను అవగాహన ఉన్నదా లేదా? ఇవాళ తెలంగాణలో ఒక్క అశోక్ కుమార్ తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కొక్క గ్రూప్ 1 గానీ, ప్రిలిమ్స్ గానీ, లేకపోతే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఇప్పుడు ఎన్ని కోచింగ్ సెంటర్లలో అట్లా ఫ్లోలో చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎస్పెషల్ గా అశోక్ గారు ఫ్లోలో చెప్పడం కాదు, ఆయన సీఎం కదా. మరి సీఎం మరి మోతిలాల్ ఎగ్జామ్ రాయాలి అన్నాడు కదా, ఎవడిచ్చిన సమాచారం అది? మీరే ఇచ్చిరా? ఇప్పుడు నేనేమంటున్నా, గ్రూప్ 1 మోతిలాల్ ఎగ్జామ్ రాసిండా, అప్లై చేసుకున్నా లేదా, పరీక్ష రాసిన లేదా, అడిగిన చెప్పండి. చేయడం వేరు నేను అనేది, సీరియస్ ఆస్పిరెన్స్ వేరు, చేయడం వేరు అన్న, గుర్తుపెట్టుకో నేను అనేది. అసలు ఎగ్జామ్ అప్లై చేయలేనాడు. అశోక్ గారు మరి టైం లేదు. అశోక్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, ఫైనల్ వర్డ్స్ ఏంటి? డిఎస్సిని కానీ గ్రూప్ 2ని కానీ వాయిదా వేయాల్సిందేనా? వాయిదా వేయకుంటే ఇలానే ఆందోళనలు చేస్తారా? నిజంగా చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారిని కొంచెం టెన్షన్ లో పెడుతున్నట్లేదా మీ ఆందోళనలు? ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఏమంటారు, మొన్ననే టెట్టేసిరు, 4500 పోస్ట్ ఎక్స్ట్రా పెంచిరు, 45 రోజులు టైం అంటున్నారు. మరి వీళ్ళకు 8 నెలల నుంచి లేని సోయి 45 రోజులు ఆగమైపోతుందా? మరి చెనగాని దయాకర్ని క్వశ్చన్ చేస్తున్నా, మీరు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు గురుకుల వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఇప్పటిదాకా వాళ్ళు ఉద్యోగంలో చేర్చుకున్నారా? 4 నెలలుగా మీరు ఉద్యోగంలోనే చేర్చుకోలేని పరిస్థితి, వాళ్ళకి అపాయింట్మెంట్ కనీసం జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి. మరి ఇప్పుడే ఎగ్జామ్ పెట్టి, ఇప్పుడే రిజల్ట్ ఇచ్చి, ఇప్పుడే అపాయింట్మెంట్ డిఎస్సీలు ఇస్తారా? మీకు ఇచ్చేంత దమ్ము ధైర్యం ఉందా? 4 నెలలకు ఇచ్చిన వాటికి దిక్కు లేదు, ఇప్పటికిప్పుడు ఇస్తారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాడు. కోచింగ్ సెంటర్లు మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నేను ఇన్స్టిట్యూట్ బంద్ చేసుకొని వచ్చిన. మరి ఎందుకు బంద్ చేసుకొని వచ్చినా నేను? మరి ఆయనకు నా 200 కోట్ల రూపాయల మీద సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. రాష్ట్రంలో నేనేమంటాను, చెనగాని దయాకరు, మీ కాంగ్రెస్ పార్టీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో కార్పొరేట్ విద్య జలగల్లా పీడిస్తుంది. ఒక ప్రైవేట్ స్కూళ్లలో యూకేజీ వాడికి 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దానికి సమాధానం వసూలు చేయమని చెప్పండి. రాష్ట్ర విద్యా వ్యవస్థ పైన కోచింగ్ సెంటర్లు